2019 ఎలక్షన్ ముందు ఇదైతే పాదయాత్రలో నేను ఉన్నాను విన్నానని జగన్మోహన్ 4.5 సంవత్సరాలు అయింది. మీకు కనీసం జీతాలు పెరగడం కానీ మీ వైపు చూడడం కానీ కన్నెత్తి కూడా చూడడం లేదు. ఓన్లీ పని ఏదైతే చెప్పాలో పని మాత్రం చెప్తాను. ఇప్పటికి భారం మీకు మీరు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చమన్నారు. ఏదైతే తెలంగాణ ప్రభుత్వం కంటే 1000 రూపాయలు ఎక్కువ జీతం ఇస్తా అని చెప్పి అప్పుడు ఎన్నికల్లో ఆ హామీని నెరవేర్చమన్నారు. ఎందుకు మీ హామీలు మీ వైపు కూడా చూడడం లేదు జగన్మోహన్? అంగన్వాడీ వర్కర్గా నా పేరు రామలక్ష్మి అండి. అంగన్వాడీ వర్కర్ చెన్నై యూనియన్ హెల్పర్ పనిచేస్తున్నాము. మా అంగన్వాడీ జీతాలు ఇప్పటి వరకు అతను అమల్లో వచ్చిన దగ్గర నుంచి 1000 రూపాయలు పెంచుతామన్నారు. అది తర్వాత ఇప్పుడు 4 సంవత్సరాలన్నర అయినా సరే పెంచలేదు ఇప్పటి వరకుని. మా సమస్యలను కూడా అర్థం చేసుకోవట్లేదు. సెలవులు రీఛార్జ్ చేస్తున్నాము, సెలవులు ఇచ్చాము అని చెప్పేసి అంటున్నారండి. ఆ సెలవులు పనిచేయట్లేదు, చెందట్లేదండి. మళ్ళీ పర్సనల్ మొబైల్ కొనుక్కొని పర్సనల్ మొబైల్స్లోనే వర్క్ చేయాల్సి వస్తుందండి. మళ్ళీ అంగన్వాడీ శాలరీలు కూడా పెంచట్లేదు. 20 న్యాయంగా అడగవలసిన శాలరీలు అడుగుతున్నాం తప్ప మా ఎగస్ట్రా ఇవ్వమని కూడా అనట్లేదు. మా న్యాయమైన కోరికలు తీర్చమంటున్నాం తప్ప మేము మమ్మల్ని అర్థం చేసుకోండి సార్ అని చెప్తున్నాం. కానీ అతని చేసిన ప్రాబ్లం పడుతున్నాం. ఎంత మంత్రి గారి ప్రెస్ మీట్ పెట్టి కూడా మేము జీతాలు పెంచే పరిస్థితిలో లేదు. 3 నెలల టైం సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాసాం. వాళ్ళు ఎప్పుడైనా స్పందిస్తే అప్పుడు చూద్దామని చెప్పి ఒక నిర్లక్ష్యంగా చెప్తున్నట్టు దానిపైన ఏమంటారు? మరి నిర్లక్ష్యంగా సమాధానం చెప్తున్నారు కానీ ఎన్నిసార్లు అర్థం చేసుకోవట్లేదు. మా పరిస్థితిని అర్థం చేసుకోండి సార్. మరి కనీస వేతనం అడుగుతున్నాం తప్ప మేము గ్రాడ్యుయేట్ అడుగుతున్నాం. అన్యాయంగా మేము అడగట్లేదు కదా సార్. రిజిస్టర్లు ఇచ్చిన రిజిస్టర్లు కూడా అప్పుడే 5 సంవత్సరాలు బట్టి రిజిస్టర్లు మా చేతి డబ్బులు కొనుక్కొని చేయాల్సి వస్తుంది తప్ప రిజిస్టర్లు కూడా డబ్బులు కానీ ఏమీ ఇవ్వట్లేదు. వాళ్ళు అన్ని చేతులు పెట్టుబడులు పెట్టుకుని చేయాల్సి అంటే 11,000 శాలరీతో ఎలా పోషించుకుంటాం చెప్పండి సార్. మా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా సార్. వాళ్ళు 2 పిల్లలు మొత్తం నలుగురు ఉన్నాం. నలుగురికి కూడా అది కూడా 11,000 అలా సరిపోదు సార్. మా పరిస్థితి అర్థం చేసుకోవాలి సార్. కనీస వేతనం చేయమంటున్నాం తప్ప మేము ఎగస్ట్ చేయమంటలేదు సార్. మేము గత ప్రభుత్వంలో వచ్చిన జీతమే తక్కువ, అప్పుడున్న ఖర్చులు తక్కువ, అప్పుడు సరిపోయింది. ఇప్పుడున్న నిత్యావసర ధరలు కానీ కరెంటు బిల్లులు కానీ గ్యాస్ ధరలు కానీ 1-3 పెరిగింది. జీతం చూస్తే టైంకి పడడం లేదు. ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎట్టమైన అప్పులు చేసుకుని ఇది అవుతున్నాం సార్. ఇచ్చిన 11,000 రూపాయలు ఎప్పుడు సరిపోవట్లేదు సార్. మాకైతే అది ఇష్టం. అతను ఎక్కినప్పుడు 1000 రూపాయలు పెంచుతామన్నారు తప్ప మరి ఆ 1000 రూపాయలు పెంచితే సరిపోద్దాడు సార్. మాకు 11,000 రూపాయలు కూడా సరిపోవట్లేదు. మాకు అప్పులు చేసి చేసుకోవాల్సిన అవసరం పట్టింది బాబు. అంత దుర్గతి పట్టిందా? అంగన్వాడీ టీచర్స్ అంటే పట్టించుకోవట్లేదు, చేయట్లేదు. వాళ్ళు మెటీరియల్ విషయంలో కూడా నాణ్యమైన మెటీరియల్ ఇవ్వడం లేదు. బయట కవర్లకు మాత్రమే జగనన్న ఫోటోలు వేసి మెటీరియల్ ప్యాక్ చేసి లోపల మాత్రం అంత పురుగులే ఉంటుంది. అది ఎంతవరకు నిజమమ్మా? ఏం చెప్తారు? మెటీరియల్ ఎలా ఉన్నాయి? మెటీరియల్ అయితే అసలు బాగోట్లేదు సార్. ఆ కవర్లో మాత్రం బొమ్మలు అవి ఉంటున్నాయి తప్ప వానికి మెటీరియల్ కానీ అసలు లోపల మెటీరియల్స్ అసలు ఏం బాగోట్లేదు సార్. మరి అంగన్వాడీ ప్రతిసారి వచ్చిన తల్లులు బాలింతలు పట్టుకెళ్తున్నారు సార్. పట్టుకెళ్ళినప్పుడు ఇసుకది ఉంటుంది. టీచర్ గారు చూడండి సార్ కొద్దిదారంటే చెప్తామమ్మా అని చెప్పేసి అంటున్నావు. వాళ్ళు ఎన్నిసార్లు చెప్పినా మరి పట్టించుకోవట్లేదు, చేయట్లేదు సార్. వాళ్ళు గత ఏదైతే ఈ 4.5 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 2-3 నెలల టైం ఉంది. ఈ 2-3 నెలలు వీళ్ళు చేసే అవకాశం కనబడడం. 24 ఎలక్షన్లో ఏం చేయబోతున్నారు? ఇలానే ప్రభుత్వ పనితీరు ఇలానే ఉంటుంది. మేము ధర్నాలు చేసి ఉధృతం చేస్తాం తప్ప మేము అతను గద్దె దించడం ఖాయం తప్ప మేము మా డిమాండ్లో న్యాయమైన డిమాండ్లు కోరుతున్నాం తప్ప 26,000 రూపాయల శాలరీ అడుగుతున్నాం తప్ప మరి న్యాయంగా అడుగుతున్నాం తప్ప అతను కనిపించట్లేదు. హామీ మాత్రం ఇవ్వట్లేదు సార్. అతను వ్యూహం సినిమాతో మళ్ళీ తెరపైకి వచ్చిన రామ్ గోపాల్ వర్మ గతంలో కూడా ఇలాంటి మూవీస్ తీసే అలజడులు సృష్టించాడు. ప్రభుత్వం వైఫల్యాలపైన ఒక మూవీ తీసి చూపిస్తే ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన వారధిగా ఉండేటువంటి సినీ పరిశ్రమ కావచ్చు, అటు పత్రికా మీడియా రంగం కావచ్చు, బాగుంటుంది అనుకోవచ్చు. ఏమంటారమ్మా మీరు దానికి? అసలు ఈ వ్యూహం తీసి ఆయన ఏ వ్యూహం ఆలోచించుకొని ఏంటి చెప్పాలనుకున్నారో ప్రజా టైం వేస్ట్ చేయాలని ఒక వ్యూహంలో ఆయన ఉన్నారండి. ఈ వ్యూహంలో ఆయనకి డప్పు కొట్టుకోవడానికి ఆయన ఒక ప్యాకేజ్ తీసుకొని ఆ ప్యాకేజ్ ఏమిచి ఇలాగ చూపించుతూ ఆయన ఒక ఆయన మనోభావాలు మంచి చేయాలని ఇంకోళ్ళ మనోభావాలు దెబ్బ కొట్టాలని పవన్ కళ్యాణ్ గారికి ఏ ఒక్క ఆలోచనలో మీరు ఒక ప్యాకేజ్ స్టార్ అని చెప్తూ మీరు ప్యాకేజీలు ఎంత తీసుకుంటూ ఇలాంటి వ్యూహాలు తీసి ప్రజలకి ఏడు చూపించాలనుకుంటున్నారు. రేపు పొద్దున వచ్చే భవిష్యత్తులో మేము మాది అంటే జనసేన ఇంకా టీడీపీ కలయికలో తర్వాత రేపు వచ్చిన వ్యూహంలో మీరు రేపు తీయండి. ఇలాగైంది అలాగైంది మీరు ఏది చేయలేకపోయారు కాబట్టి ఇంకోళ్ళకి దుష్ప్రపంచం చేయాలని ఒక ఉద్దేశం మీదే ఈ వ్యూహం సినిమా
తీసిన ఒక పెద్ద ఉద్దేశం. ఈ ఉద్దేశం వెనక మెయిన్ కర్త క్రియ అన్నీ మన జగన్మోహన్ రెడ్డి గారే. దీంట్లో వచ్చేది ప్రజలకి వచ్చేది ఏట్లేదు, నష్టం అనేది వాళ్ళకే జరిగింది. ఇది 100% ప్యాకేజీ సినిమా అంతే. దీంట్లో వచ్చేది రాంది ఏట్లేదు. రామ్ గోపాల్ వర్మకి ప్యాకేజ్ వచ్చింది, ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి, చూసేవాళ్ళు భజన పార్టీ తప్ప ఇంకెవరు చూడరు. ఈ వ్యూహం తీసి వాళ్ళు సునకానందంగా ఆలోచిస్తున్నారు కానీ ఇంకా దీంట్లో వచ్చేది ఏట్లేదండి.